హాయ్ అండి, వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు పాలపూరీల్ని చేసి చూపిస్తున్నాను. ఈ పాలపూరీలు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. అచ్చం వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే అసలు పాడయ్యే ఛాన్సే ఉండదు. మీరు కూడా మీతో తప్పకుండా ట్రై చేయండి. చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ పాలపూరీల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి వేస్తున్నాను. మీకు ఇష్టమైతే మైదా కూడా వాడుకోవచ్చు. మైదా హెల్త్ కి మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండి వేసాను. ఒక చిటికెడు సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ చక్కెర, 2 టీ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేస్తున్నాను. స్వీట్ కాబట్టి సాల్ట్ మరి ఎక్కువ వేసుకోకండి, ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. మొత్తం కూడా బాగా కలిసినట్టు కలిపేసుకోవాలి. వేసుకున్న నెయ్యి మొత్తం పిండికి పట్టుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. మరి సాఫ్ట్ గా కలుపుకోకూడదు. పూరీల పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనము అచ్చం పూరీలే చేసుకుంటున్నాము. ఇలా గట్టిగా కలుపుకున్నప్పుడే మనకు పూరీలు అనేటివి ఆయిల్ ఎక్కువ పీల్చవు. పిండిని మరీ సాఫ్ట్ గా చపాతీల పిండి లాగా కలుపుకున్నాం అనుకోండి, పూరీలు ఆయిల్ ని ఎక్కువ పీల్చేస్తాయి. కాబట్టి పిండి అనేది ఇలా గట్టిగా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొద్దిగా సాఫ్ట్ అవుతుంది. ఈ 10 నిమిషాల్లో మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 10 జీడిపప్పులు, అలాగే 10 బాదం పప్పులు కూడా వేసుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను. ఇప్పుడు బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులో కాచి చల్లార్చుకున్న పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నాకైతే పాలు ఒక 1/2 కప్పు వరకు వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. మరి ఎక్కువ ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒకసారి బాగా కలిపేసుకొని తర్వాతనే మనము గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసేసుకొని కలిపేస్తే సరిపోతుంది. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకు వీడియోలో చూపిస్తున్నట్లు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 1/2 లీటరు పాలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనము స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ 2-3 సార్లు బాగా మరగనివ్వాలి. అప్పుడే మనకు పాలు ఇంకొద్దిగా చిక్కబడతాయి. ఇలా బాగా మరగనిచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా మనము గ్రైండ్ చేసుకున్నాం కదా జీడిపప్పు, బాదం, కొబ్బరి వేసి పేస్ట్ లాగా, ఆ పేస్ట్ ని ఇందులో వేసుకోవాలి. కొంతమంది ఈ పేస్ట్ లోనే నానబెట్టిన బియ్యాన్ని కానీ లేకుంటే పొడి బియ్య పిండి కానీ వేసి పేస్ట్ లాగా చేసి వేస్తూ ఉంటారు పాలు చిక్కగా రావడం కోసం. కానీ అవేమీ అవసరం ఉండదండి. ఇలా వేసినా సరే మనకు పాలు బాగా చిక్కగా వచ్చేస్తాయి. అచ్చం వీడియోలో చెప్పినట్లే చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఎక్కడే గానీ ఉండలు లేకుండా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా వేసుకొని బాగా 2 నుంచి 3 నిమిషాలు మరగనిస్తే సరిపోతుంది. ఎక్కువసేపు అవసరం ఉండదు. ఈ పేస్ట్ వేసిన తర్వాత మనకు మొత్తం టైం ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకుంటూ ఉండలు లేకుండా చుట్టూ చూసారు కదా, ఇలా మొత్తం కూడా తీసేసుకుంటూ మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగించుకున్న తర్వాత మనకు చూసారు కదా, ఇలా చిక్కగా కనిపిస్తుంది. ఇలా చిక్కగా ఉంటే సరిపోతుంది, మరి ఎక్కువ చిక్కగా అవసరం ఉండదు. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని 1/2 కప్పు వరకు చక్కెర వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే చక్కెర అనేది వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయకుండా వేస్తే ఒకసారి పాలు విరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలా చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు పిండి కూడా బాగా నానిపోయి ఉంటుందండి. ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేస్తున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న చిన్న ఉండల్లాగా చేస్తే సరిపోతుంది. మనం పూరీలు చిన్న చిన్న పూరీల్లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాము. మీకు పెద్ద పెద్ద పూరీలుగా కావాలి అనుకుంటే పెద్ద పెద్దవైనా చేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్నవిగా చేస్తున్నాను. ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని రెడీగా పెట్టేసుకొని తర్వాత ఒక్కొక్క పిండి ఉండని తీసుకొని చపాతీ రుద్దుకునే పీట మీద పెట్టేసుకొని చిన్న చిన్న పూరీల్లాగా ఒత్తేస్తే సరిపోతుంది. ఇక్కడ పిండితో కానీ లేకుంటే ఆయిల్ తో కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. నేనైతే లైట్ గా ఆయిల్ లో అద్దేసి ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను. మనము పిండితో అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు అండి. పిండితో స్ప్రెడ్ చేసినప్పుడు ఆయిల్ అంతా కూడా ఎక్కువ నల్లగా అయిపోతుంది. కాబట్టి నేను ఇలా ఆయిల్ లో లైట్ గా డిప్ చేసి స్ప్రెడ్ చేస్తాను. పూరీలు చేసేటప్పుడు ఇలా చేసామంటే ఆయిల్ అనేది నీట్ గా ఉంటుంది.
మనకి ఎంత వీలైతే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మందంగా ఉండాలని ఏం లేదు, మనకేం పొంగాలని ఏం లేదు కదా. చూసారు కదా, ఈ మందాలు ఉంటే సరిపోతుంది. ఇలా అయినా చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి పొంగకుండా అలాగే అప్పడాల్లాగా రావాలి అనుకున్నప్పుడు ఇలా ఫోర్క్ సాయంతో రంధ్రాలు పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు పొంగకుండా చాలా బాగా వచ్చేస్తాయి. నేనైతే 2 రకాలుగా చేసి చూపిస్తున్నాను. ఇలా రంధ్రాలు పెట్టకుండా, అలాగే రంధ్రాలు పెట్టి కూడా చేస్తున్నాను. ఇప్పుడు రంధ్రాలు పెట్టింది వేసాను కదా, మనకు సరిగ్గా పొంగలేదు. చూసారు కదా, ఇలా 2 వైపులా తిప్పుకొని పక్కన వేస్తే సరిపోతుంది. కొంచెం గట్టిగా అప్పడాల్లా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇప్పుడు నేనైతే రంధ్రాలు పెట్టకుండా వేస్తున్నాను. రంధ్రాలు పెట్టకుండా వేసామంటే మనకు పూరి అనేది చాలా బాగా పొంగుతుంది. ఎలా చేసుకున్నా సరే పర్లేదండి, చాలా బాగుంటాయి ఈ పూరీలు అనేటివి. ఇలాగే 2 వైపులా తిప్పేసుకొని అన్ని పూరీలు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఎలా కావాల్సింటే అలా ప్రిపేర్ చేసుకోండి. పూరీలు మాత్రము గట్టిగా కావాలన్నా, లేకుంటే ఇలా పొంగుతో రావాలన్నా సరే చేసుకోవచ్చు. నేనైతే 2 రకాలుగా చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనము పాలు కాచి పెట్టుకున్నాం కదా, ఈ పాలను ఒకసారి బాగా కలిపేస్తున్నాను. చూసారు కదా, పాలు అనేటివి ఎంత చిక్కగా ఉన్నాయో. మనము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చక్కెర వేసాం కదా, తర్వాత కూడా మనకు ఎంత బాగా చిక్కగా కనిపిస్తున్నాయి. చూసారు కదా, ఇప్పుడు ఈ పూరీలు కూడా అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క పూరీను ఈ పాలలో ఇలా ముంచేసి తీసేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు పెట్టకూడదు, ఎక్కువసేపు పెట్టేసామంటే పూరీలు మరి మెత్తగా అయిపోతాయి. కాబట్టి ఇలా డిప్ చేసి పక్కన తీసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు రంధ్రాలు పెట్టి చేసినది ఇలా ఉంటుంది. కొంచెం గట్టిగా చేసుకోవచ్చు అండి అప్పడాల్లాగా. ఇలా డిప్ చేసినప్పుడు తినేటప్పుడు కొంచెం బాగా అనిపిస్తుంది, కొద్దిగా గట్టిగా మనకు బాగుంటుంది. అలా వద్దు, ఇలా పొంగేటట్టు చేసుకొని మెత్తగా కావాలన్నా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా డిప్ చేసి 1 నిమిషం నుంచి 2 నిమిషాల పాటు అలా పెట్టేసి తీసేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు అవసరం ఉండదు. ఇలా డిప్ చేసుకొని పక్కన తీసుకొని మనము సర్వ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే బాదపప్పు కానీ, జీడిపప్పు కానీ, ఇంకా పిస్తా పప్పుతో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. కావాలంటే కొబ్బరి పౌడర్తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. నేనైతే ఒక బౌల్లోకి తీస్తున్నాను. ఇవి చాలా అంటే చాలా సాఫ్ట్ గా వచ్చేస్తాయండి. నోట్లో వేస్తే అలా మెల్ట్ అయినట్లు ఉంటాయి. ఎక్కువసేపు నానబెట్టేసామంటే, ఎక్కువసేపు వద్దు అనుకుంటే మనము ఇలా వెంటనే తీసేసుకోవచ్చు. పైనుంచి కొద్దిగా బాదం పప్పుతో గార్నిష్ చేస్తున్నాను. చూడటానికి తినడానికి కూడా చాలా బాగుంటాయండి ఇలా గార్నిష్ చేసుకోవడం వల్ల. పూరీలు మొత్తాన్ని ఒకేసారి పాలల్లో ముంచేయకుండా ఎప్పుడు కావాల్సింటే అప్పుడు పాలల్లో ముంచేసుకొని తిన్నామంటే చాలా బాగుంటాయండి ఈ పాల పూరీలు. ఈ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, మీ ఇంట్లో అందరికి కూడా నచ్చుతాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం అస్సలు లైక్ చేయకుండా వెళ్ళకండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. Thanks for watching.